స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 91వ కీర్తన గ్రంథం నుంచి 91వ కీర్తన 14వ వచనం. ప్రేమించుచున్నాడు గనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. నేను అతన్ని గణపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతన్ని తోడై ఉండేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిన్ను గూర్చి నీవు దేవుని ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమిస్తూ ఉండాలంట. నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నట్టయితే ఏం జరుగుతుంది మనం ఆలోచించినట్టయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. రెండవది, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి. ఒకటి, దేవుని ప్రేమించాలి. రెండు, దేవుని నామాన్ని మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఏది ఎరిగి ఉండాలంట? దేవుని నామాన్ని, ఆయన పేరును ఎరిగి ఉండాలి. కొంతమందికి తెలియదు. ఏమని తెలియదు అంటే, ప్రభుని నమ్మిన తర్వాత వారి నొసట మీద దేవుని పేరు, దేవుని నామం రాయబడి ఉంటుంది అని వాళ్ళకి తెలియదు. ఎరిగి ఉండరు. వాళ్ళకి తెలియదు. తెలియకనే నష్టపోతూ ఉంటుంటారు. హల్లెలూయా. చాలామంది బాధపడుతూ ఉంటారు. గుర్తుంచుకోవలసింది ఏంటంటే, నామాన్ని ఎరిగి ఉండటమా? అవును. 40 రోజులు పగుళ్ళు రాత్రులు గొలియాతు వస్తున్నాడు, గోల చేస్తున్నాడు, ప్రగల్భాలు పలికి అరుస్తున్నాడు, వెళ్తున్నాడు.
ఎవరికి ధైర్యం తెలియటల్లా, ఎవరికి ఏం అర్థం కావటల్లా. ఏంటంటే సంగతి తెలియదు వాళ్ళకి. జాగ్రత్తగా వినమ్మా, తొందరగానే ముగిస్తా, కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. 2 ముక్కలై దావీదు వచ్చాడు. ఏంటంట, అందరిని ఏందో దిగులు పడినట్టు నిలబడ్డారు. ఏంటంట, ఏం లేదండి, అది అతను వస్తున్నాడు చూడు అన్నాడు. 6 మొల్ల జానడు ఉన్నాడు. ఉంటే వాడు కేకలు రంకెలు చూస్తే మాకు భయం పడుతుంది. ఎందుకు భయం? భయం ఎందుకు? మరి భయం కాకపోతే ఏముంది? వాడు ఈటి చూడు, ఒకడు మూసి అంత మోతబోరు అంత ఉంది, అంత పెద్ద ఈటి ఎత్తుకొని వస్తున్నాడు. వాడు దెబ్బకి చచ్చిపోతాడు. వాడు ఆ ఈటితో ఒక దెబ్బ పొడితే దెబ్బకి చచ్చిపోతాం. తనకు తానే ఎవరికి వాళ్ళు, మేము బలహీనలు, వాడు బలవంతుడు. పై ఆకారాన్ని చూసి. కానీ వీళ్ళకి తెలియంది ఏంటి అని అంటే, దావీదు వచ్చి అంటున్నాడు, ఇదేంది, వాడు సున్నతి లేదు మీకు తెలుసా? అవును. మీకు సున్నతి పొంది ఉన్నారు, అది తెలుసా? అవును. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించటానికి వాడు ఏమాత్రం పోడాడు? సున్నతి లేదు కాబట్టి. సున్నతి లేనటువంటి వాడు సున్నతి పొందిన దేవుని పిల్లల్ని ఎదిరించటానికి వాడు ఏమాత్రం పోడు? హల్లెలూయా. వాడికి దేనికి పనికిరాడు. పై ఆకారం వరకే చూసి, అమ్మో వాడు ఎంత ఎత్తు, అయ్యో వాడి ఈటి ఎంత పెద్దదో అని మీరు ఊహించుకొని భయపడుతున్నారు. భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సున్నతి పొందిన ప్రజలు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నీ నొసటి మీద దేవుని పేరు రాసి ఉంటుంది తెలుసా? నువ్వు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు, దేవుని బిడ్డవి, రారాజు కొడుకువి, కూతురువి. నిన్ను చూస్తేనే వాడికి చీకటి సామ్రాజ్యానికి వణుకు పుడుతుంది, భయం పుట్టుద్ది. దెయ్యం వాడు నీ దగ్గర రావటమేంటి? నిన్ను చూస్తేనే వాడికి భయం. హల్లెలూయా. ఎందుకని? నీ నొసట మీదే రాయబడి ఉంటుంది. ఏమని? దేవుని పేరు నీ నొసట మీద రాసి ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:4 వచ్చిన చూడండి. ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుసు, ఆయన ముఖ దర్శనం చేయుదురు, ఆయన నామము వారి నొసల్లయందు ఉండెను. దేవుని పేరు, దేవుని నామం ఎక్కడ ఉంటుందంట? పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని పేరు నీ నొసట మీద రాసి ఉంటుంది. అద్దంలో తిప్పి తిరగేసి బోరలేసి చూసినా నీకు కనపడకపోవచ్చు, కానీ ఆయన పేరు మాత్రం రాసి ఉంది. అది ఎవరికి కనపడుద్దంట? దెయ్యాలకు కనపడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ డెకరేషన్లు, మేకప్లు పెట్టి, దీనికి బొట్లు బోనాలు పెట్టి ఆయన పేరుని కనపడకుండా దాన్ని సాటు చేస్తూ ఉంటారు కొంతమంది. తెలిసిన వాళ్ళేమో వద్దు, దేవుని పేరు నొసట మీద రాసి ఉంది, దెయ్యాలకు నా పేరు, నా నొసట మీద రాసిన దేవుని పేరు కనపడాలి కాబట్టి నేను బొట్టు పెట్టుకోనని తీసేస్తారు. హల్లెలూయా. అప్పుడప్పుడేలే పెళ్ళికి పోయేటప్పుడు, దినానికి తద్దినానికి ఫంక్షన్లకు పోయేటప్పుడు మాత్రమే పెట్టుకుంటా బొట్టు అని కొంతమంది పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురిలో పోయినప్పుడు ఏమన్నా అనుకుంటారుగా, పాప ఒక పొంతులమ్మ, అందరూ అన్యుల మధ్యలో బడి చెప్పడానికి పొంతులమ్మ పోయింది. ఆమెకి మొదటి నుంచే లేదు బొట్టు, ఏమీ పెట్టుకోదు. కానీ ఏం చేసింది, వాళ్ళ ఆయన సలహా చెప్పాడు. ఏందో ఎగా పైకి కిందకి తెగ చూస్తున్నారండి అంటే, అటైతే ఒక బొట్టు పెట్టుకొని పోరాదు, స్టిక్కర్ తీసుకొని పెట్టుకొని పో. ఏమెవర్రా, బొట్టు లేదు కాబట్టి ఏమెవరో అన్నట్టుగా
తక్కువ అంచనేసి చిన్న చూపు చూస్తున్నారు. అందుకని బొట్టు పెట్టుకొని పోయిన కొన్నాళ్ళకి ఏమైంది, ఉత్త పుణ్యానికి ఊరకనే పడింది, ఆడనే చెయ్యి ఇరిగింది. హల్లెలూయా. ఇది ఎందుకు ఇరిగినట్టు? ఊరకనే పడ్డానేంది, చెయ్యి ఇరిగింది ఏంది, ఏమైంది నాకు, ఈ పరిస్థితి ఏంది? ఆలోచించింది. అవును, నేను చేసిన తప్పేంటి? నొసట మీద దేవుని పేరు ఉంటే వాళ్ళెవరినో సంతోషపెట్ట చూసి ఆయన పేరు మీద నేను బొట్టు పెట్టా. కరెక్ట్ కాదు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు మీ ఆయన. హల్లెలూయా. అవును కదా, పెళ్ళైన వాళ్ళ సంగతి. మీ ఆయన ఇంట్లోనే పెట్టుకొని నువ్వు ఎదురింటి ఒక ఆయన దగ్గర పోయి మీ ఇద్దరు కలిసి ఒకరి నోట్లో ఒకరు అన్నం పెట్టుకుంటా ఉన్నారా, మీ ఆయన సొత్తా అని ఊరుకుంటాడా? ఏమైద్ది? ఎవరు ఒప్పుకుంటాడా? ఏమైద్ది? కోపం వస్తే కుదిగా పీకేసి కోసేసి అవతలేస్తాడు. అంత కోపం వచ్చింది. ఎందుకని? తాళి కట్టి పెళ్లి చేసుకుందాం, నేను ఎంతకాలం కాపురం చేసింది నాకు, నన్ను వదిలిపెట్టిపోయి ఆయనతోటి నువ్వేంది అక్కడ ఏం చేస్తున్నావు? కోపం వచ్చిందా రాదా? మరి బొట్టు పెడితే పరిస్థితి ఏందో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టకూడదు, ఎందుకంటే దేవుని పేరు నొసటి మీద ఉంటుంది, ఆయన నామము మన నొసళ్ళ మీద ఉంటుంది. అందుకనే పెట్టం. ఆ నమ్మకం లేని వాళ్ళు ఏదో పెట్టుకుంటారు. మనకు ఒక నమ్మకం ఉంది, దేవుని నామం మన నొసట్ల మీద ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు వీడు ఏ పాటి వాడు, అడవలసిన ఎంత మాత్రం పోడు అంటున్నాడు. అంటే నొసట యందు దేవుని పేరు ఉన్నదని, నోటితో యేసు నామం అని చెబితే దాంట్లో ప్రభావం, సృజనాత్మకమైన శక్తి విడుదలైద్దని ఈ భక్తుడికి తెలిసింది. కానీ మిగతా సైనికులుగా ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియలా, అర్థం కాల. అందుకే భయపడుతున్నారు, అదురుపోతున్నారు. 40 రోజుల నుంచి ఆయన వచ్చి అరిచినప్పుడల్లా వణికిపోతున్నారు, గడగడలాడిపోతున్నారు. కానీ ఈ పిల్లవాడు వచ్చాడు. హల్లెలూయా. వాడెంతటోడు, వాడితో యుద్ధం చేసి పడగొట్టి తలకాయ కోసి తెచ్చి నీకు ఇస్తానన్నాడు రాజుతో. హల్లెలూయా. అదేంటి, ఎట్టకు సాధ్యం అయిద్ది? సరే వెళ్ళమన్నారు. వెళ్ళి ఏం చేశాడు? కర్ర ఒకటి తీసుకున్నాడు, ఒడిశల్లో రాయి పెట్టుకున్నాడు, వెళ్ళాడు. యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. ఒక్క మాటే, యుద్ధము యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది, దేవుడే. ఆయన పేరట వస్తున్నాను. యెహోవా పేరెత్తాడు, అంతే. ఆయన పేరెత్తాడు. ఒడిశల్ రాయి ఇసిరి ఒక్క దెబ్బ కొడితే ఎదురుగా తగిలింది, బొక్క బోర్లుగా పడ్డాడు. వాణ్ణి తల తెగ నరికి తలకాయ తీసుకొచ్చి రాజుగారి దగ్గర వేసాడు. ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే వీళ్ళందరికీ కూడా అదే శక్తి ఉన్నదా లేదా? అందరు సున్నత పొందిన వాళ్ళే. హల్లెలూయా. యెహోవా పేరట అని పలకగలరా? ఎందుకు పలకలేరు? పలుకుతారు. మరి ఎందుకని వీళ్ళు తెలియలా? పక్క వాళ్ళతో చెప్పండి, నీ నొసట దేవుని నామం రాయబడి ఉంది. నీ నోట దేవుని నామాన్ని ఉచ్చరించు. యేసు నామములో లేచి నడిచాడు లేడా? నడిచాడు. వెండి లేదు, బంగారం లేదు, కలిగిందే ఇస్తున్నాను. యేసు నామములో లేచి నడిచాడో లేడా? నడుస్తుంది. పక్క వాళ్ళతో చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, యేసు నామములో జ్వరం పోద్దా ఉంటుందా? పోద్దా ఉంటుందమ్మా. ఎట్టయినా సూది వేయించుకోకుండా ఎట్ట తగ్గుద్ది? డాక్టర్ కాడికి పోయి అంతే కదమ్మా, కొద్దిగా జెండు బాగున్న మూతికి ముక్కుకి పోసి పక్కన వాళ్ళకి కంపు తట్టుకోలేక ఏం వాసన రా నాయన ఇది అని పక్క వాళ్ళు లేచిపోయేటట్టుగా జెండు బాంబు పూస్తే కదా తగ్గేది జలుబు జ్వరం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటిలో యేసు నామం ఉంది. ఆమేన్. నీ నుదుట మీద యేసు పేరు రాసి ఉన్నది. దెయ్యాలకు నీ నొసట మీద రాసిన దేవుని పేరు కనపడని నోటితోటి నోరు తెరిచి ఏం చెప్పాలయ్యా? అది ఏం చెప్పాలా? చెప్పరు. ఏం చెప్పాలా? మీకు అర్థం కావటల్లా. రాత్రి జ్వరం వచ్చింది నాకే, వేరే వాళ్ళకి కాదు. హల్లెలూయా. జ్వరం వచ్చింది. హల్లెలూయా. మళ్ళీ తెల్లారేది ఎడిపోయింది. నొసట మీద యేసు నామం ఉంది, నోట్లో యేసు నామములో అని ఆజ్ఞాపిస్తే ఏమైందంట? ఆ అధికారం కలిగిన ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు వెళ్ళిపోద్ది. పోయిందా? పోలేదా? హల్లెలూయా, హల్లెలూయా. సూత్రం తెలియకని ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నావు. నీ నమ్మకం అంతా నొసట మీద యేసు పేరు రాసుకున్నావని, నోట్లో యేసు శక్తి కలిగిన నామం పలకగలవని, అది పలికితే కార్యం సృజనాత్మక శక్తి విడుదలవుతుందని నీకు తెలియట్లా. తెలియకనే జలుబు చేసిందా? అట్టయితే పద పద ఏడకి, అద్దింకి, ఆసుపత్రికి. ఇంకా హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ విశ్వాసం పెరగాల, నమ్మకం పెరగాల. యేసు నామములో ఎంత శక్తి ఉన్నదో ఎరిగి ఉండాలి, అది తెలుసుకోవాలి. తెలియకపోబట్టే చాలామంది ఎండ్ల తరబడి ఎన్నాళ్ళ నుంచో ప్రార్థనకైతే వెళ్తున్నారు, కానీ సరైన విశ్వాసంలో సరైన నమ్మకంలో దాన్ని ప్రాక్టీస్ చేయటలా. వీళ్ళందరికీ అందరూ సున్నతి పొందిన వాళ్ళే. యెహోవా పేరట యుద్ధం నేను చేస్తానని ముందుకు పలకగలరు, కానీ ధైర్యం చేసి పలకట్లా. దావీదు మాత్రమే పలికాడు. దావీదు అప్పటికప్పుడే అద్భుతాన్ని చూశాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం కూడా ప్రాక్టీస్ చెయ్యాలా, పలకాలా, నోటితో పలుకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతడు నా నామమును ఎరిగినవాడు గనుక, నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా. ఆపదలు వస్తాయి, తప్పిస్తా. సమస్యలు వస్తాయి, తప్పిస్తా. బాధలు వస్తాయి, తప్పిస్తా. ఇంకా అతన్ని విడిపిస్తా, అతని నామాన్ని గొప్ప చేస్తా అంటాడు. కాబట్టి ఎరిగి ఉండాలి. కుళ్ళిపోయింది, చీకిపోయింది, ఒళ్ళంతా చీకి మొక్కలు మొక్కలుగా ఊడి కింద పడుతుంది. ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథం 19:25. యోబు గ్రంథం 19:25. ఈలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూస్తా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఏం ఎరుగుతాడంట? నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? శరీరం చీకిపోయిన తర్వాత మరలా శరీరంతో నా విమోచకుడు, నన్ను విడిపించే దేవుడిని నేను కల్లార చూస్తా. వేరే వాళ్ళు ఎవరు కాదు, నేనే చూస్తా. నా మట్టుకు నేను చూస్తా అంటున్నాడు. నా మట్టుకు నేనే చూచెదను, మరెవరునూ కాదు. నేనే కన్నులారా ఆయన చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, యేసు నామాన్ని ధరించావు. ఆమేన్. యేసు క్రీస్తుని వస్త్రంగా కట్టుకున్నావు. ఆమేన్. యేసు నామాన్ని నోటితో ఉచ్చరించు. యేసు నామంలో అని పలుకు, అంతే. ఇంకేం చేయక్కర్లా. హల్లెలూయా. కష్టపడే పని లేదు, ఖర్చు చేసే పని లేదు. సూత్రం, చిన్న చిట్కా సూత్రం ఏంటంటే అడ్డుగా నిలబడింది, అభ్యంతరంగా నిలబడింది. అది వ్యాధి కావచ్చు, రోగమే కావచ్చు, సమస్య కావచ్చు, బాధే కావచ్చు, ఏదైనా సరే ఏం చేయాలంట?
సూత్రం తెలుసుకోవాలా. జెరుబ్బాబెలును అడ్డగించుటకు, ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఎంత ఎత్తున ఇంతలా ఉన్నాను అనుకుంటున్నావేమో. అసలు ఈ జెరుబ్బాబెలును అడ్డగించటానికి నువ్వు ఏమాత్రపు దానివి? నీవు సదును భూమిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదిరించి నిలబడింది. ఏమైంది? పాయలైపోయింది. యొర్దాను నది ఎదురుగా వచ్చి నిలబడింది, ఏకరాశిగా నిలబడిపోయింది. ఎరికో గోడలు అడ్డంగా నిలబడ్డాయి, ఏమైపోయినాయి? సదరం అయిపోయింది. ఎవరు పొడిచారు? గడ్డపారలు పెట్టి ఎవరన్నా రాళ్ళన్నీ పడేశారా? లేదు. మరి ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. చిన్న సూత్రం ఏంటంటే, ఎదురుగా నిలబడ్డ సమస్యతో చెప్పండి ఏమని? యేసయ్య ఏం చెప్పాడు? పేతురు అత్తకి జ్వరం పట్టుకుంది. జ్వరమా? వెళ్ళిపో అంటే జ్వరం వెళ్ళిపోయింది. పక్షవాయు రోగి అక్కడున్నాడు, లేచి పరిపెత్తుకొని వెళ్ళిపో, నీ పాపాలు క్షమించబడ్డాయంటే లేచాడు, పరిపెత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. లాజరు బయటికి రా, వచ్చాడా? రాలేదా? వచ్చేసాడు. హల్లెలూయా. మోగవైన చెవిటి దయ్యమా, వెళ్ళిపో. పోయిందా? పోలేదా? ఎందుకు పోదు? నువ్వు ఎరిగి ఉండాలా, నీకు అంత శక్తి ఉన్నదని, నువ్వు పలికే ఆ నామంలో గొప్ప శక్తి విడుదలైద్దని. నేను ఈ మాట అంటే అయిద్ది అంటవా? అవ్వకపోతే నవ్వరు, జనం అంతా ఎగతాలు చేయరు. ఎందుకు ఎగతాలు ఎందుకు చేస్తారు? అవ్వకుండా ఎందుకు ఉంటుంది? అనుమానం ఎందుకు వస్తుంది? రానీయకూడదు. ఏమన్నాడు? పొద్దుగు ఊగుతుంది, యుద్ధం శానా ఉంది. పైకి చూశాడు, సూర్యుడా అగో, చంద్రుడా నిలబడు అన్నాడు. అంతే. ఆగిందా లేదా? ఇంచుమించు ఒక రోజంతా కదిలాడలేదంట, గడగడగడలాడతా. దేవుని సృష్టి అయిన దేవుడి మాటతో చేసిన సూర్యుడు చంద్రుడు కదిలాడకుండా అట్నే నిలబడిపోయినాయి. అదేంది? అవును, నేను సూర్యుడిని చంద్రుడిని ఇంతవరకు భూమి మీద ఎవరు ఆపిన వాళ్ళు లేరు. కదలద్దో, అక్కడే నిలబడు అని ఆపిన వాళ్ళు, నిలబెట్టిన వాళ్ళు ఎవరు లేరు. నేనంటే అంత మాత్రం దేవుడు సృష్టి కదా, అది ఆగుద్దంటావా అనుకుంటే అంటాడా? డౌట్ రానిలా, సందేహం కలగనిలా, అపనమ్మకానికి తావులా. ఏం చెప్పాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. ఎక్కడ నిలబడతావంటే అలా గిబియోనులా అక్కడ నిలబడు. చంద్రుడా నీవు అయ్యాను లోయలో అక్కడ నిలబడు. అగను ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. ఇంచుమించు ఒక రోజంతా ఆగిపోయింది. అదేంది? దేవుని మాటకు లోబడి సూర్యుడు చంద్రుడు తిరుగుతూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక్క మనిషి యెహోషువ ఆగో అంటే ఆగిపోయింది. ఆగినే లేదా? ఆగిని. ఆయన పలికిన మాట ఉన్నదే, ఆ మాటకి అంత శక్తి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెండి లేదు, బంగారం లేదు, కలిగింది ఏదో ఇస్తున్నాను, యేసు నామంలో లేచి నడు అన్నాడు. 40 ఏళ్ల నుంచి ఉన్న కుంటి ఆయన లేచి ఎగురుతో గంతులెత్తు ఎనికిడితే చర్చిలోకి పోయాడు. ఆశ్చర్యపోయారు. అమ్మో, దేవుడు వీళ్ళు కాకపోతే ఇంకెవరండి? ఎద్దులు పోతులు తీసుకొచ్చి కోసి వీళ్ళకి పూజ చేద్దామంటే 2 ఎద్దులు పట్టుకొచ్చారు. అయ్యా, మేమేందో వాళ్ళకి నడవ శక్తినిచ్చినట్టు మా కళ్ళి తేరి చూస్తారేంటి? మేము కాదు చేసింది. మరేంటి? యేసు నామం అని పలికాము కదా, ఆ నామంలో ఉంది ఆ శక్తి, మాలో కాదు, ఏమీ లేదు. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, సందేహించకుండా పలుకు. యేసు నామములో అన్న మాట ఉచ్చరించు, సృష్టి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. అతడు నా నామాన్ని ఎరిగినవాడు, అందుకని నేను అతన్ని గణపరుస్తా. అతడు నాకు మొరపెట్టగా, అతడు కానీ ప్రార్థన చేసాడు అనుకో, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతనికి జవాబు ఇస్తా.
శ్రమలో నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతన్ని గొప్ప చేస్తా. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా. నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ అతనికి చూపిస్తా. ఎందుకని? అతను నన్ను ప్రేమిస్తున్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అప్పుడప్పుడు ప్రేమిస్తున్నాను. వారానికి ఒక్కసారిగా ప్రార్థనకి వెళ్ళేది. హల్లెలూయా. పక్కన వాళ్ళు అడగండి, వారం మధ్యలో ఏమన్నా గంట కొట్టంలో కూడుకుంటున్నావా? హల్లెలూయా. అడగండి, వారానికి ఒకసారి ప్రేమిస్తున్నావా? యేసయ్యని ఎన్ని రోజులకు ఒకసారి ప్రేమిస్తున్నావు? అడగండి. చుట్టాన్ని పిలిచాం, ఇంట్లోకి వచ్చాడు, కుర్చీ వేసి కూర్చోబెట్టాం, అంటులు ముందేసుకొని కడుగుతా ఉన్నావు, బట్టలన్నీ ముందేసుకొని ఉషో అంట బాదుకుంటా కూర్చున్నావు, గుండీలన్నీ పగలగొట్టుకుంటా బాదుతా కూర్చున్నావు. హల్లెలూయా. వచ్చిన చుట్టం అదేంది పలకరీని కూడా పలకరీట్లా నాతో వచ్చి మాట్లాడతలా, రామంది వచ్చాను, ఎడ కూర్చోబెట్టి ఏందంట ఆమె పని ఆమెతో చేసుకుంటామనే ఉంది. ఏదో 4 రోజులు ఉందామని వచ్చాను, కానీ ఏం ఉండేది ఎట్టయితే అట్టగా ఉంటాడా? అమ్మా 4 రోజులు ఉందామని వచ్చాను, కానీ శారమ్మ 40 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను అంటాడా? ఏమ్మా శారమ్మ ఉంటాడు కదా యేసు ప్రభు. వారానికి ఒకసారి ఆదివారం అత్తల్లా సగం ప్రార్థనైనా కట్టపోయి శుద్ధి స్తోత్రం కాపాడు ఆమె పద అమ్మాయి పట్ల పోవాలి, ఇంటికి పోవాలి, పని వాళ్ళు ఉన్నాయి అని ఇంటికి పోతే సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా? అయ్యో సిగ్గులేని చుట్టం 4 రోజులు ఉందామని వచ్చి 40 రోజులు మీ ఇంట్లోనే కూర్చుంటాడా? ఎట్ట కూర్చుంటాడు? నీ పని నువ్వు చేరిపోయా, నీ పనే నీకు సరిపోతా ఉంటే ఆ వచ్చిన ఆయన్ని కూర్చోబెట్టి అట్టాగే కూర్చో, నువ్వు ఆడనే కూర్చో, నీకేం పని బాట్లేదు, వేరే కొంపలు ఏమో లేవు అడుక్కోవటానికి, మా ఇంట్లోనే కూర్చో, ఆడనే కూర్చో. వస్తాలే ఎప్పుడో ఒకసారి, రాకుండా ఎట్టుంటా పలకరిస్తాలే ఎప్పుడో ఒకసారి. హల్లెలూయా. ఎంతసేపు ఉంటాడు అమ్మా? చూస్తాడు ఎంతసేపటికి సహవాసానికి ఆయన వచ్చింది. హల్లెలూయా. ప్రతి సల్లబోట ఏదేను తోటలోనికి దేవుడు దిగి వస్తాడు. ఆదాము వాళ్ళు కూర్చొని అంట్లు కడుక్కుంటూ కూర్చుంటారా, లేకపోతే ఇల్లు వాకిలు ఊడుతా ఎవరి పనులు వాళ్ళు ఉంటారా? ఆయన పేర్లు పగలేసుకుంటా ఏమేమో అంట్లు కడుక్కుంటా కూర్చుంటారా ఆదాము వాళ్ళు? లేదు. యేసయ్య వచ్చాడంటే సహవాసానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన సన్నిధిలోనే అక్కడే కూర్చునేవాళ్ళు. హల్లెలూయా. ఆయనతో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం ఒకరినొకరు చూసుకుంటే ఎట్ట మాట్లాడతాము, దేవుడు ఆదామవ్వలు అట్ట మాట్లాడుకుంటా సహవాసం చేశారు. అది ఆయన కోరుకునేది. హల్లెలూయా. అన్నా నీకేం తెలుసు? అంట్లు గడగాల ఏమ్మా, అంజమ్మ ఏం చేయాలమ్మా? బట్టలు ఉతకాలా, ఇంకేం చేయాలా? ఇల్లు వాకిలు ఊడ్చుకోవాలా, ఇంకేం చేయాలా? మనవాళ్ళు ఇంకా ఇంట్లో పనులు ఉంటాలా, ఆ పనులు ఈ పనులు అన్ని పనులు చూసుకోవాలా. ఇన్ని పనులు చేస్తాయి. ఆయన ఏమని పలకరించేది ఎంతసేపు అని? ఒకసారి పలకరించేలా, హలో యేసయ్య వందనాలు, బాగా కూర్చో. హల్లెలూయా. కాదు, పని చేసుకో. కాదని ఎవరు చెప్పారు? మాట్లాడుతూ ఉండు, నోటికేమైంది అమ్మా? ఇల్లు కట్టించుకో, రంగులు వేసుకో, కిటికీలు తలుపులు బిగించుకో, అన్నీ చేసుకుంటా పలకరించా లేదా? హల్లెలూయా. విషయం అర్థం చేసుకున్న ఆమె ఏం చేస్తుందంటే పొద్దున్న లేచి బియ్యం శాట్లో పోసుకుంది, ఒడ్డు గింజలు మట్టి గింజలు ఏరేస్తా, యేసయ్యా నా హృదయంలో ఇష్టం కానిది, నీకు అయిష్టమైంది, నీకు నచ్చనిది ఏదైనా ఉంటే, పనికిరానిది నా హృదయంలో ఏమైనా అంటే ఇట్లాగే తీసిపారి ఏరేసయ్యా. అయిష్టమైంది, నీకు నచ్చంది, నిన్ను బాధ పెట్టేది నా హృదయంలో ఏది ఉండకూడదు. హల్లెలూయా. మార్తమ్మ ఏది ఉండాలంట? నీకు ఇష్టమైనది మాత్రమే నా హృదయంలో ఉండాలి, కానీ నీకు ఇష్టం లేనిది, నీకు అయిష్టమైంది, నిన్ను బాధ పెట్టేది నా హృదయంలో ఏది ఉండకూడదు. అట్ట ఏరి పారే యేసయ్యా. కళ్ళు మూసుకొనా? కాదు, కళ్ళు తెరిసే కదా. ఒడ్డు గింజలు మట్టి గింజలు
చాట్ల బియ్యంలో ఏరేత్తానికి కళ్ళు మూసుకుంటే ఎట్ట కనపడుద్ది? కళ్ళు మూసుకుని తీస్తే అన్ని గింజలు ఒడ్లన్నీ ఇంటి నిండా చుట్టూ ఇసిరేసేసి చివరికి మట్టి గింజలే మిగిలిపోతాయి. హల్లెలూయా. కళ్ళు తెరిచే ప్రార్థన చేస్తూనే బియ్యం ఏరుతా ఉంది. ఆమె ప్రార్థన సాగుతుంది, ప్రభుతో సహవాసం కొనసాగుతూ ఉంది. చేయగలరా? పక్కన అడగండి, చేత ఇద్దా? అంట్లు వేసుకుంది, ప్రభా ఈ అంట్లు కానీ తెల్లగా నేను తోముకుంటున్నట్టు నా హృదయాన్ని తోమయ్యా. హల్లెలూయా. ఎక్కడ మురికి మలినం ఉండకూడదు. అపవిత్రత నాలో ఉంటే నన్ను విడిచిపెట్టి పక్కింటికి వెళ్ళిపోతావు. అందుకని అపవిత్రత, మురికి మలినం ఉండకూడదయ్యా, నన్ను కడుగయ్యా, తోమయ్యా, శుభ్రంగా కడుగయ్యా అని అంట్లు కడుగుతూనే ఉంది. ఆమె ప్రార్థన సాగుతాం. హల్లెలూయా. చీపిరి తీసుకుంది, ఈ మూల నుంచి ఆ మూలకి ఇసురుతా తుడుతా నా హృదయాన్ని కూడా పరిశుద్ధపరచయ్యా, శుభ్రంగా ఊడ్చి మురికి మలినం అపవిత్రత అనేది ఎక్కడ నాలో ఎక్కువ వశం ఉండకూడదు. కడుగయ్యా శుభ్రంగా ఊడ్చేయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. ఇల్లు వాకిలి ఊడ్చేసింది, అంట్లు ముందుకు తీసుకుంది, కడిగేసింది, ఇల్లు వాకిలి ఊడ్చేసింది, అయిపోయింది. బియ్యం వేసి ఏరేసింది, కొండలో పోసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొయ్యి మీద పెట్టి నా హృదయాన్ని పనికి వచ్చే పాత్రగా, ప్రయోజనకరమైన అనేకులకు ఆహారంగా నన్ను మార్చయ్యా. ఉడికితే తింటాం కానీ బియ్యం వట్టి బియ్యం తింటే ఎట్టా? బియ్యం తినలేంగా. నన్ను ఉడికిన పనికొచ్చే ఆహారంలాగా మార్చని ప్రార్థన చేసింది. చేస్తానే ఉంది, అన్నం ఉడుకుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పని చేస్తూ కూడా ప్రభుతో సహవాసం చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. నోటికి మూత పడతలా. అమ్మ ఇంకేమన్నా వస్తాయా మధ్యలో? దరిద్రపు ఆలోచనలు ఏమన్నా వస్తాయా? అమ్మ ఏమన్నా పీడకాళ్ళు వస్తాయా? ఇంకెక్కడ? కదిలాడితే యేసయ్య, కూర్చుంటే స్తోత్రం, నిలబడితే స్తోత్రం. హల్లెలూయా. అంట్లు కడుగుతున్న స్తోత్రం, హల్లెలూయా. బండి తోల్తా స్తోత్రం, పని చేస్తా స్తోత్రం. ప్రతి పనిలో ప్రభుని సహవాసం తెగదింపు చేసుకోకూడదు. నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తావంట? మాట్లాడతావు. హల్లెలూయా. ఎవరితోటైతే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటావో వాళ్ళ మాట వింటావు. వాళ్ళతో ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు మాట్లాడదామా, వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోదామా, ప్రేమించే స్నేహితుడి ఇంటికి మాటకి వెళ్ళాలని, ఆ వ్యక్తి కాడనే కూర్చోవాలని ఆశగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం. హల్లెలూయా. దేవుని అధికంగా ప్రేమించాడు. యేసయ్యా గుడ్ మార్నింగ్, వచ్చావా? వస్తున్నా, రెడీ, పదంపా. ఎక్కడికి? మీరేమ్మా ఎక్కడికి వెళ్తా? వాకింగ్కి, మార్నింగ్ వాకింగ్కి. హానోకు యేసు ప్రభు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోతారంట, నడుచుకుంటూ పోతాడు. మహిమ దేహంలో యేసు ప్రభు ఉన్నాడు, మట్టి దేహంలో హానోకు ఉన్నాడు. మాట్లాడుకుంటా బంధం సాగిపోతా ఉంది. సాగింది. దేవుడిని అధికంగా ప్రేమించాడు. దేవుడు కూడా ఈ వ్యక్తిని అతిగా ప్రేమించాడు. రోజు నీకోసం భూమి మీదకి దిగి రావాలా, సహవాసం చేసి కాసేపు తర్వాత నేను వదిలిపెట్టి నేను మళ్ళీ పరలోకం పోవాలి, ఎట్టెందుకులే కానీ ఇద్దరం పోదాంపా, ఆడనే కూర్చున్నాం. హల్లెలూయా. దేవుడు అతనిని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు తీసుకెళ్ళిపోయాడు, పరలోకాన్ని తీసుకుని పోయాడు. ఎందుకని? దేవుడిని అతను బాగా ప్రేమించాడు. దేవుడు కూడా అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంత ఎక్కువ దేవుని చేత ప్రేమించబడతావు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు అంటే చాలా ఇష్టం. పెందలాడి 12ంటికి ప్రార్థనకు వస్తారు కదా, అడగండి. దేవుడు అంటే వాళ్ళకి ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో. అందుకే ప్రార్థనకు అందరు 10ంటికి వచ్చి స్తుతి స్తోత్రం అంటే వీళ్ళు 12ంటికి వస్తారు. ఎందుకంటే వీళ్ళకి అందరికంటే 6 కట్ల 6 మణుగుల ప్రేమ ఎక్కువ. అందుకే నేను 12ంటికి వస్తారు. అదే కదా, అడగండి, పక్కన అడగండి. హల్లెలూయా. అతిగా దేవుని ప్రేమించేవారు గంట కోటం కాదు, అరగంట కోటం కాదు, ఏ కోటంలో కూర్చోరు.
అంతే కదా. అదేంటి దేవుడు అంటే వాళ్ళకి ఎంత ప్రాణం అని, ఎంత ప్రాణం, ఎంత ఇష్టం. దేవుని అతిగా ప్రేమించే వాళ్ళు బజార్లు అమ్మటి బతకాని కొడతా ఉంటారు. ఏంటి సంగతులు? హల్లెలూయా. పరిస్థితులు ఎట్టెట్టున్నాయి, రాజకీయం ఎట్ట నడుస్తుంది, ఊర్లో సంగతులు ఎట్టున్నాయి, ఆ సంగతులు ఈ సంగతులు, పొలం సంగతులు, ఎక్కడెక్కడో లోకంలో ముసలమ్మ ముచ్చట్ల మధ్యలో కాలం గడుపుతూ ఉంటారు కదా. దేవుని ప్రేమించే వ్యక్తి, నీవుగా నా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే వేరే చెప్పనక్కర్లా. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని బిడ్డల ఐక్యతలో, దేవుని మందిరంలో సమయం గడపడానికి ఇష్టపడతావు, కానీ ఎక్కడో ఉండటానికి ఇష్టం నీకు బాగా ఉండదు. హల్లెలూయా. రోజుకు 7 సార్లు చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తాడు. 7వసారి ఇంటికి వెళ్ళి అప్పుడే కాస్త మొహం కడుక్కుంటా ఉన్నాడు. ఒక ఆయన వచ్చి, ఏమండి దావీదు గారు వస్తారా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దామని, ప్రార్థనకి వెళ్దామని, నువ్వు మాటకి వెళ్తుంటావు కదా, అందుకని నువ్వు కూడా వస్తావేమో, ఇద్దరం కలిసిపోదామని వచ్చాను. మందిరానికా? అబ్బో, దేవుడు మందిరానికి వెళ్ళటం అంటే, జనులు నా దగ్గరికి వచ్చి దేవుని మందిరానికి వెళ్దామంటే నాకు ఎంత సంతోషం తెలుసా. ఇప్పటికి 7 సార్లు వెళ్ళి వచ్చా, మందిరానికి ప్రార్థన చేసుకునే వచ్చా. అయినప్పటికీ నేను వెనకాడను, వెళ్దాం పద, కడిగే ముఖం గవ్వ కడిగి అవతల పడేసి పదంపా అని వెళ్తాడంట. అదేంది? అవును, 7 సార్లు ప్రార్థన చేసుకుని ఇనికి వస్తున్నాడు. ఈ పని బాట ఏం లేదా? పక్కన అడగండి, దావీదు మహారాజుకి పని బాట ఏం లేదా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వస్తే సాలదో, శనివారం ఉపవాస ప్రార్థన అంట, మళ్ళీ సోమవారం అది వాళ్ళ ఇంటికాడ కోటం అంట, మంగళవారం వీళ్ళ ఇంట్లో ప్రార్థన అంట. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళకి ఎవరికో బాగలేదంటే వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని పలకరించి రావాలంట. పొద్దాక ఇదే పని. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు కదా, రోజుకు 7 సార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం ఏంది? ఈయనకేం పని బాట లేదా? పని బాటలు చాలా ఉంటాయి. భార్య, పిల్లలు, రాజ్యంలో ఉన్న సంస్థానం, అన్ని లక్షల మందికి సమాధానం చెప్పాలా? మరి ఎందుకు 7 సార్లు పని బాట లేక ఓరక రోడ్లమ్మడి తిరిగేవాళ్ళలాగా, కొంపలమ్మడి తిరిగినట్టు ఓరక చర్చమ్మడి తిరుగుతుంటాడు ఏంది ఈయన? హల్లెలూయా. విలువ తెలిసినవాడు గనక వెళ్తాడు. ఏం విలువ? మందిరానికి వెళితే, దేవునితో సహవాసం చేస్తే, పరిపాలన ఎలా చేయాలో, కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో, పిల్లల్ని ఎలా సాక్కోవాలో, ఇంకా వేరే దేశ రాజులు వస్తారు, శత్రు రాజులు కూడా వస్తుంటారు. ఏ రీతిగా వాళ్ళని ఎదుర్కోవాలో దేవుడు ఆలోచన చెబుతాడు. సమయోచితమైన ఏ సమయానికి ఏ ఆలోచన కావాలో, ఏ జ్ఞానం కావాలో, ఆ జ్ఞానం పొందుకోవటం కోసం దేవుని దగ్గర ఆలోచన తీసుకుని ఆ ప్రకారం పనిచేస్తాడు. కాబట్టి సక్సెస్ అవుతాడు, కానీ ఓడిపోడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని సలహా తీసుకొని ఏ పని చేసినా విజయం నీదే. నీ సొంత పెత్తనమా, పక్కవాడి ఐడియా తీసుకుని చేసావంటే ఎంత శ్రమ చేసినా, ఎంత కష్టం చేసినా పైకి రావట్లేదేంది, కలిసి రావటం లేదేంది? అన్నీ వస్తున్నాయి లక్షలు, కానీ అన్నీ పోతున్నాయి. ఏది మిగిలినట్లేదు, ఎకరం కొన్నట్టు లేదు, ఒక బర్రెను కొన్నట్టు లేదు, ఒక ఇల్లు కట్టినట్టు లేదు, ఏది 4 షవర్లు కొన్నట్టు లేదు, ఏం లేదు. ఏమైపోతున్నాయి డబ్బులన్నీ? అర్థం కావట్లా. ఎందుకని? దేవుని వద్ద ఆలోచన తీసుకుని ఆయనతో సహవాసం చేసి, నన్ను ఎట్ట చేయమంటావు ప్రభువా? ఏ వ్యాపారం చేయమంటావు? ఏ వ్యవసాయం చేయమంటావు? ఏం చేస్తే బాగుంటుంది చెప్పయ్యా? అడిగి విచారించి ఆయన మాట చొప్పున చేస్తే బాగానే ఉంటుంది. నువ్వు ఆయన మాట కోసం కనిపెట్టుకుని ఉండి వేచి ఉండే సమయం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేచి ఉండాల, సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుద్ది. ఆయన సన్నిధిలో సంపూర్ణ చెప్పరు, ఆయన సన్నిధిలో ఇంకేముంటాయి? ఆయన సన్నిధిలో
కొలసి 2:3 చూడండి. బుద్ధి జ్ఞానములు, బుద్ధి జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయన యందే గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమేమి ఉన్నాయంట ఆయన యందు? బుద్ధి జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. 2:3 కొలసి పత్రిక దొరికి చూశారు కదా. బుద్ధి ఉన్నది, ఆయన దగ్గరే దొరుకుద్ది. జ్ఞానం ఉంది, ఆయన కాడే దొరుకుద్ది. సర్వ సంపదలు ఆయన యందే దొరుకుతాయి. ఇంకా ఏం దొరుకుతాయి? ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆరోగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే స్వస్థపరుస్తానంటున్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరచాలంటే ఆయన సన్నిధిలో సమయం గడుపు. ఆయన సన్నిధిలో గడిపే నీవు సహవాసం, స్నేహం ఆయనతో కలిగి ఉన్న నీవు రోగిగా కూర్చుంటే ఊరుకుంటాడా? ఆయన బిడ్డకి రోగం వచ్చి మూకుతా, తుమ్ముతా, దగ్గుతా, సీదుకుంటా కూర్చుంటే ఊరుకుంటాడా? ఏమా? ఊరుకోడు. ఆయనకి ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నీ ఆయన మన మేలుకే చేస్తాడు. కొన్నిసార్లు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి సమస్తం సమకూడి మన మేలుకే జరుగుతాయి. కొన్ని కీడులు కూడా జరుగుతాయి, కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆ తర్వాత ఒక మేలు ఉంది. ఈ కీడు జరిగితే కానీ ఆ మేలు వచ్చుద్ది. అందుకోసం రానిస్తాడు, రావాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది దేవుడు ఎట్ట చేశాడు అనగాకు, నిష్ఠూరం ఆడమాకు, నింద మోపమాకు. దేవుడు ఇడిచిపెట్టాడు నన్ను, దేవుడు నన్ను ఎందుకు ఫెయిల్ చేశాడు, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టినట్టుంది, అసలు ఏం పట్టించుకోవట్లేదు, జవాబు ఇవ్వట్లేదు. కొంచెం ఆగు, ఓపిక పట్టు. అంతకంటే పెద్దది ఏదో ఉందో వెనక, దాన్ని ఇవ్వటానికి దీన్ని కొంచెం ఆపాడు. హల్లెలూయా. మంచి సంబంధం, మా పిల్ల కమ్మగా బతికేదే, బాగుంటుంది అనుకున్నాను. అనవసరం తప్పిపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడో లేదు, దాని వెనక ఏదో కీడు ఉంది, అందుకే దాన్ని తప్పించాడు. కంగారు పడ మాకు, కొంచెం ఓపిక పట్టు. నోటికాడికి వచ్చిన సంబంధం చెడిపోయింది. ఇవాళ రేపో ఉద్యోగంలో చేరాల్సిన దాన్ని ఉద్యోగంలో చేరకుండా ఉద్యోగం పోయింది, వేరే వాళ్ళకి పోయింది, నాకు రాలేదు. కొంచెం తొందరపడి మాకు ఓపికతో కనిపెట్టుకుని ఉండు. వెనక ఏదో పెద్దది ఉంది. హల్లెలూయా. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పిస్తా. హల్లెలూయా. ఒకటి, మనం దేవుని ప్రేమించాలి. హల్లెలూయా, దేవుని ప్రేమించాలి. రెండవది, ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. ఆయన నామాన్ని మనం ఎరిగి ఉంటే ఆ నామంలో ఉన్న శక్తి ఎంతో గుర్తుపెట్టగలిగితే, గ్రహించగలిగితే, అందుకే ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఈ శరీరం సీకిపోయిన తర్వాత కొత్త శరీరంతో నేను మరలా ప్రభుని చూస్తా. హల్లెలూయా. ఆయన చేస్తాడని నాకు తెలుసు, నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. విమోచకుడు ఎంత గొప్పోడో, ఏం చేస్తాడో ఆయన ఎరిగి ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. అట్టనే మనం కూడా ఏం చేయాలంటే ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. ఆ నామాన్ని ఎక్కడ ఎలా వాడాలో అక్కడ వాడితే, యేసు నామములో అని చెప్పు. అడ్డంగా వచ్చింది అది ఏదైనా సరే, అభ్యంతరం కలిగింది అదేదైనా సరే, యేసు నామములో వెళ్ళిపో, ఆజ్ఞాపించు. అడుక్కొని బతిలాడేది అక్కడ కాదు, ప్రార్థనా గదిలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడుక్కో. రంగంలోకి దిగావు, యుద్ధంలోకి వెళ్ళావు, అక్కడ బతిలాడితే కుదరదు. రాత్రంతా యేసు ప్రభు పర్వతాలకో, లోయలకో, కొండల్లోకో వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పొద్దున్నే బయలుదేరాడు. కుష్టి రోగి ఎదురు పడితే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చెయ్యగలవు అన్నాడు. నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అన్నాడు. చెయ్యి పట్టుకునే కుష్ఠరోగం పారిపోయింది. ఆమేన్.
ఆజ్ఞాపించటమే. అయ్యా నశించిపోతున్నాం, గాలి తుఫాను వస్తుంది ప్రభువా, నీకు చింత లేదా అంటే, గాలి ఆగో, సముద్రం నిమలించో, ఆజ్ఞాపించటమే కానీ అడుక్కునేది ఏమి లేదు ఆడ. మనం కూడా ఆయన బిడ్డలే. పక్క వాళ్ళని అడగండి, యేసయ్య బిడ్డవే కదా, ఏమన్నా డౌటా? పులి పిల్ల పులిలాగానే ఉండాలి, కుక్క పిల్ల కుక్క పిల్లలాగానే ఉంటుంది. నువ్వు పులి పిల్లవా కుక్క పిల్లవా? యోధా గోత్రపు సింహపు పిల్లవి. నాన్న బుద్ధులే రావాలి, వేరే బుద్ధులు రాకూడదు. సొణుగుడు గొణుగుడు, దేవుడి మీద నిష్ఠూరం, నిందలు మోపటాలు అయ్యి కాదు. నువ్వు దేవుని ప్రేమించాలి. రెండవది, ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్న నీవేం చేయాలి? ఆజ్ఞాపించుకుంటూ వెళ్ళిపోవటమే. అడుగడుగు ఎదురైన సమస్యని, అడ్డుపడిన రోగాన్ని, అభ్యంతరంగా ఉన్న సమస్యను, ఏది నిలబడిందో దాన్ని ఏం చేయాలా? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపో. ఆజ్ఞాపించుకుంటూ దూసుకుంటూ ముందుకు సాగిపోదాం. పరలోకానికి చేరేదాకా ఆయన బిడ్డల్లాగే ఉందాం. హల్లెలూయా. అందుకు దేవుడు మనందరినీ సిద్ధపరచుదురుగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఎత్తుదాం. కనికరపూర్ణుడా, పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. విత్తబడిన వర్తమానం నీరు కట్టి ఫలింపు చేయండి. బలహీనులు ఎవరైనా ఉంటే యేసు నామములో ప్రతి బలహీనత బిడ్డలు విడిచిపోవునుగాక. ప్రతి వ్యాధి యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి సమస్య యేసు నామములో పటాపంచలైపోవునుగాక. నీ బిడ్డలు ఎదగకుండా, విస్తరించకుండా, వ్యాపించకుండా, అభివృద్ధి పొందకుండా అడ్డుగా వచ్చిన ఎరికో గోడల వలె ప్రతి సమస్య యేసు నామములో సదరమైపోవునుగాక. బిడ్డలకు విరోధంగా పోరాడే ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడుదురుగాక. చదువుకున్న పిల్లల చదువులు నీ సన్నిధి తోడయ్యండి నడిపించునుగాక. కృపగల హస్తం వారిపై చాచి ఉండునుగాక. దూర దూర ప్రాంతాలు పనులకు వెళ్ళిన బిడ్డలు క్షేమంగా తెచ్చినందుకు వందనాలు. తిరిగి మరలా వారు ముఠాలు కట్టుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుండగా నీ సన్నిధి, నీ దూత కాపుదల వరకు అనుగ్రహించుదురుగాక. చదువైన పిల్లలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. మోయబడిన ప్రతి గర్భం తెరవబడునుగాక. ఆగి ఉన్న వారి పనులన్నీ కొనసాగునుగాక. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలు ఆశించినది వారికి దొరుకునుగాక. కృపగల తండ్రి, అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. నీ బిడ్డలకొక్కరిని బలపరిచి అభిషేకించి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి, రాలేకపోయిన బిడ్డలను క్షమించి, మరో సమయమైన నీ సన్నిధికి సకాలానికి రాగలిగినట్టు, ఆశీర్వదించబడినట్టు కృప చూపమని కోరుతూ, సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.